హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్ తెలంగాణలోనే ప్రముఖ కోచింగ్ సెంటర్ అయినటువంటి నాగార్జున స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మనకు ఆఫ్లైన్ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి బ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. మనకు నల్గొండలో ఒకే ఒక బ్యాచ్ని మారినటువంటి సిలబస్ ప్రకారం అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకు రేపు డెమో అయితే ఉంది. రేపు 5 PM డెమో అయితే కండక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనమైతే చూడవచ్చు. సో ఎవరైనా ఆఫ్లైన్లో గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం కింద అయితే చెప్పవచ్చు. సో రేపైతే డెమో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ డెమోకి అయితే అటెండ్ కండి. అక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది మీకు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యే విధంగా ఈ కోచింగ్ అయితే ఉంటుంది. కేవలం ఇక్కడ ఒకే ఒక బ్యాచ్ని అయితే వీళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు. మారినటువంటి నూతన సిలబస్ ప్రకారం ఈ కోచింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనమైతే చూడవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రేపటి రోజున కంపల్సరీ ఈ డెమోకి అయితే హాజరు కండి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు మీ డౌట్స్ కూడా వాళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జూలై లేదా ఆగస్టులో గ్రూప్ 3 ఎగ్జామ్ అంటూ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 3 ఎగ్జామ్ను జూలై లేదా ఆగస్టులో నిర్వహిస్తామని చెప్పేసి TSPSC వెల్లడించింది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నిర్వహిస్తామని చెప్పేసి పేర్కొంది. సో మొత్తం వివిధ విభాగాల్లో మనకు 1363 పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ PDFను మనకు నిన్న కమిషన్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేశారు. దానికి సంబంధించి మనం ఒక సపరేట్ వీడియో కూడా చేసాం. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో చూడండి. దానిలో మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి సంబంధించి మనకు నిన్నటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మంత్ 23 తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నేను ఈ రోజు ఈవినింగ్ వరకు మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆ వీడియో చూస్తూ మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో సేమ్ అప్డేట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈనా న్యూస్ పేపర్లో కూడా జూలై లేదా ఆగస్టులో గ్రూప్ 3 పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఈనా న్యూస్ పేపర్లో కూడా గ్రూప్ 3కి సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో చూడండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో గ్రూప్ 4 గెలుపు ఇలా అనే టైటిల్ తోటి ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే నిరుద్యోగుల ఎదురుచూపులకు తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం 8039 గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రకటన అయితే విడుదల చేసింది. TSPSC ద్వారా భర్తీ చేసే ఈ కొలులకు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అంచనా. సో ఇంతటి పోటీలో మెలకువలు పాటిస్తే విజయం సాధించవచ్చు అంటూ నిపుణులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో గ్రూప్ 4 పరీక్ష విధానం కావచ్చు, సిలబస్ అంశాలు, ప్రిఫరెన్స్, గైడెన్స్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో సిలబస్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. మొదటగా ఇక్కడ చూసినట్టు అర్హతలు ఏంటి, దాంతోపాటుగా పేపర్ 1 జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి టాపిక్స్, సో భారత రాజ్యాంగం కావచ్చు, అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థ, జాగ్రఫీలో ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి, ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయోద్యమంకు సంబంధించినటువంటి అంశాలు ఏవి చూడాలి, అండ్ పర్యావరణం, విపత్తు నిర్వహణ కావచ్చు, ఇంకా అంతర్జాతీయ సంబంధాలు అండ్ కరెంట్ అఫైర్స్. పేపర్ 2 మనకి ఏదైతే సెక్రటేరియట్ ఎబిలిటీస్ కావచ్చు అండ్ ఆర్థమెటిక్స్ సంబంధించి వేటి మీద ఫోకస్ చేయాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో గ్రూప్ 4కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు సిలబస్ సంబంధించి ఒక అవేర్నెస్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే గాంధీ భవన్లో ఉద్రిక్తత అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి అప్డేట్ ఇది. సో రన్నింగ్లో అర్హత సాధించిన వారికి మెయిన్స్లో అవకాశం ఇవ్వాలని అభ్యర్థుల ఆందోళన, అడ్డుకున్నటువంటి పోలీసులు, గేట్లకు తాళాలు, దీక్షకు దిగినటువంటి SI కానిస్టేబుల్ అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే NSU కార్యకర్తల ఆధ్వర్యంలో ఇది జరిగినట్టు ఇచ్చారు. సో KCR దిష్టి బొమ్మకు వినతి పత్రం అందజేత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రన్నింగ్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులందరికీ మెయిన్స్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ SI కానిస్టేబుల్ అభ్యర్థులు గాంధీ భవన్లో మంగళవారం ఆందోళనకు దిగారు. సో ఇక్కడ NSU రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట ఆధ్వర్యంలో SI కానిస్టేబుల్ అభ్యర్థులు చెలో ప్రగతి భవన్ కావచ్చు, DGP కార్యాలయం, అదేవిధంగా పోలీస్ నియామక బోర్డు కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. సో గాంధీ భవన్ ప్రవేశ ద్వారాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు వారిని అడ్డుకున్నట్లే ఇక్కడ మనైతే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఎవరైతే మనకి ఈవెంట్స్లో రన్నింగ్ అదేవిధంగా రన్నింగ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు సో మెయిన్స్కు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిన్న వీళ్ళు ధర్నా చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 225 స్పెషలిస్ట్ ఆఫీసర్
ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 225 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనిలో మనకు చాలా విభాగాల్లో వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మనకు గ్రేడ్ 2, గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో వీటికి సంబంధించి డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో పోస్టును అనుసరించి కనిష్టంగా 25 సంవత్సరాలు, గరిష్టంగా 35 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్ శాలరీ మనకు 63,000 అయితే ఉంది. చాలా మంచి శాలరీ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఆన్లైన్ పరీక్ష ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 6వ తారీఖు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు ఇండియన్ నేవీలో 70 ఎస్ఎస్సి ఆఫీసర్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఇండియన్ నేవీ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్ అర్హతతోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్లో మీకు 60% మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో మనకు ఇంకా అవే కాకుండా బీఈ బీటెక్ తోటి అప్లై చేసుకున్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో ఇవి మీకు అకాడమిక్ మెరిట్ మార్కుల ద్వారా షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మంత్ 5th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ నో అప్డేట్ నో జాబ్ అనే టైటిల్ తోటి దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పరీక్షా సమయం, పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం అని చెప్పేసి ఇచ్చారు. సో కొత్త టెక్నాలజీ నేర్చుకోకుంటే జాబ్ గోవిందా అంటే ఇక్కడ చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే ప్రజెంట్ ట్రెండ్, డిజిటల్ మీడియాలోనూ విస్తృత అవకాశాలు, సవాల్గా మారినటువంటి చాట్ జీపీటీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే సో ప్రస్తుతం ఆర్థిక మాంద్యం పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఐటీ కంపెనీలు వీలైనంత వరకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. స్కిల్ లేని వారు కావచ్చు, మూస పద్ధతిని అనుసరిస్తున్న వారికి మంగళం పాడుతున్నాయి. సో ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ కొనసాగుతుండటంతో ఎప్పటికప్పుడు అప్డేట్ అయిన వారికి ఎలాంటి డోకా లేదు. అలా కాకుంటే జాబ్ పోయినట్టే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇటీవల మనకు గూగుల్ 12,000 మందిని అయితే తొలగించడం జరిగింది. సో వీరంతా సాఫ్ట్వేర్ స్కిల్స్ అప్డేట్ చేసుకోకపోవడంతో జాబ్ కోల్పోయారని చెప్పేసి తేలింది. సో స్కిల్స్ ఉన్న వారికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా 24% ఐటీ కంపెనీలు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కనెక్ట్ అయ్యాయి. అంటే మిగతా 76% కంపెనీలు సాంప్రదాయ పద్ధతిలోనే కొనసాగుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అయినటువంటి వారికే సో జాబ్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఎవరైతే అప్డేట్ కాకుండా ఉన్నట్లయితే సో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మాధ్యమంలో చాలా మంది ఉద్యోగులు అయితే తొలగిస్తున్నాయి. సో దానివల్ల ఎవరైతే అప్డేట్ లేనటువంటి అభ్యర్థులు అయితే జాబ్ కోల్పోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్లో గిరిజనులకు 9,000 పోస్టులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఆదివాసుల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ తోడ్పాటు, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అని ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో తెలంగాణ సర్కార్ ఇటీవల విడుదల చేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో 9,000కు పైగా పోస్టులు కేవలం గిరిజనులకే కేటాయించిందని రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సో కేస్లాపూర్ నాగోబా జాతరలో మనకు మంగళవారం నిర్వహించినటువంటి గిరిజన దర్బార్కు హాజరైనటువంటి ఆమె సో ఈ విధమైనటువంటి ప్రకటన అయితే మనకు చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో దాదాపుగా 9,000 వరకు ఈ గిరిజనులకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఇంటర్లో కొత్తగా సిఈఏ గ్రూప్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. అకౌంటెంట్స్కి ప్రధానంగా రూపకల్పన వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు ఇంటర్మీడియట్లో మనకు ఒక కొత్త కోర్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో అకౌంటెన్సీ సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇస్తూ ఈ గ్రూప్ను వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెడుతున్నట్లు ఇక్కడ మనం అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థిక శాస్త్రం ప్రధాన సబ్జెక్టుగా ఉండనున్నాయి. సో సిఏ గ్రూప్గా దీని అయితే పిలుస్తున్నారు. దీనిలో మనకు ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు వీలుగా ఈ సిఏ గ్రూప్ను రూపొందిస్తున్నట్లు ఇక్కడ మనకైతే బోర్డు అయితే తెలపడం జరిగింది. సో మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక కొత్త కోర్సును అయితే మనకు ఇంటర్మీడియట్లో ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిసి అయితే అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు ఒక డౌట్ అయితే అడుగుతున్నారు. సో పేపర్లో వచ్చేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ చదివితే మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలకు సరిపోతుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఇవే కాకుండా మనకి ఇంకా చాలా కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి. ఇవి జస్ట్ మనకు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే. ఇంక ఇవే కాకుండా మనకు ఇంటర్నేషనల్ కరెంట్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఇంకా అదే కాకుండా కొన్ని అధికారిక వెబ్సైట్ నుంచి కూడా మనకు డైలీ కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని కూడా మీరు ఫాలో కావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఓన్లీ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదైతే మీరు అర్థం చేసుకోండి. చాలామంది అభ్యర్థులు డౌట్ అడుగుతున్నారు. ఇంకా మిగతా కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో రీసెంట్గా మనం TSPSC కండక్ట్ చేసినటువంటి AEE ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా CDPO ఎగ్జామ్లో మీరు చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ చాలా డెప్త్గా అడుగుతున్నాడు. సో ఇంకా న్యూస్ పేపరే కాకుండా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని అధికారిక వెబ్సైట్లు కావచ్చు, ఇంకా అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వాటికి సంబంధించి కూడా నేను మంత్లీ 1 or 2 వీడియోస్ అయితే చేస్తున్నాను. వాటిని కూడా మీరు ఫాలో కండి. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి నాటుకు ఆస్కార్ నామినేషన్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. సినీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా పరిగణించేటువంటి
జరిగినటువంటి ఆస్కార్ కళ సాకారం దిశగా తెలుగు సినిమా మరొక అడుగేసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించినటువంటి RRR చిత్రంలోని నాటు నాటు పాట 95వ ఆస్కార్ నామినేషన్కు ఎంపికైనట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పటికే విశ్వవేదికపై గోల్డెన్ గ్లోబ్ కావచ్చు, ఇంకా ఇతర పురస్కారాలు గెలుచుకొని ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించినటువంటి ఈ పాట తాజాగా మనకు ఆస్కార్ నామినేషన్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ కావడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో. అదేవిధంగా ఇవి ఎన్నో ఆస్కార్ అంటే 95వ ఆస్కార్కి సంబంధించినటువంటి వాటిలో ఇది నామినేట్ కావడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా మన భారతదేశం నుంచి మరొక 2 సినిమాలు కూడా ఇక్కడ నామినేట్ కావడం జరిగింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో భారతీయ చిత్రమైనటువంటి ఆల్ దట్ బ్రెత్స్ అనేటువంటి సినిమా కావచ్చు, అదేవిధంగా భారతీయ డాక్యుమెంటరీ లఘు చిత్రమైనటువంటి ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి సినిమా కూడా దీనికి సంబంధించి నామినేట్ అయితే కావడం జరిగింది. సో ఈ మూడింటిని గుర్తుంచుకొని మన దేశం నుంచి ఆస్కార్కు నామినేట్ అయినటువంటి చిత్రాలు ఇవి. సో ఇప్పుడు 95వ ఆస్కార్కి సంబంధించి ఇంకొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అయితే ఇచ్చారు, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేటెడ్. అదేవిధంగా రేస్లో మరో 2 ఇండియన్ డాక్యుమెంటరీస్ అని చెప్పేసి కూడా ఇక్కడ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్తమ ఎన్నికల అధికారిగా భద్రాద్రి కలెక్టర్ అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో 2022లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఉత్తమ ఎన్నికల అధికారిగా మనకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ అయితే ఎంపిక కావడం జరిగింది. ప్రత్యేక ఓటర్ల సవరణ కావచ్చు, ఇంకా నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు తదితర అంశాల్లో చేపట్టినటువంటి కృషికి గాను ఈ పురస్కారం దక్కినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అతని జిల్లా ఏంటి, అతని పేరు, అదేవిధంగా ప్రజెంట్ మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు, వికాస్ రాజ్. ఇవి 3 మనకు కరెంట్ అఫేర్స్ క్రమంలో గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. 2022కు సంబంధించి సో ఉత్తమ ఎన్నికల అధికారిగా మనకి కలెక్టర్ అయితే ఎంపిక కావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నెలకు 3 పెద్ద పులులు మరణం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. ఏడాదిలో 117, 10 ఏళ్లలో 1062 జాతీయ పులుల సంరక్షణ ప్రాధికారక సంస్థ అధ్యయనంలో వెల్లడి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనకు రీసెంట్గా ఎస్ఐలో కూడా దీనికి సంబంధించినట్టు ఒక క్వశ్చన్ అయితే మనకు రావడం జరిగింది ప్రిలిమ్స్కి సంబంధించి. సో ఇక్కడ చూసినట్లయితే పెద్ద పులులకు అటవీ ప్రాంతంలో రక్షణ లేకుండా పోతుంది. దట్టమైనటువంటి అడవుల్లో వేటగాళ్ళు కావచ్చు ప్రమాదాల బారిన పడి అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. సో 2022లో దేశంలో ఏకంగా 117 పులులు మరణించాయి. అంటే ప్రతి నెల వివిధ కారణాలతో దాదాపుగా ఒక 10 నుంచి 12 పులుల దాకా అయితే చనిపోతున్నట్లయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ గడిచినటువంటి 2012 నుంచి 2022 10 సంవత్సరాలు కనుక చూస్తే 1062 పులులు చనిపోయినట్లు ఇక్కడ ఈ నివేదిక అయితే చెప్తుంది. సో జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ అంశం అయితే వెల్లడైనట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణలో గడిచినటువంటి 10 ఇయర్స్లో 9 పెద్ద పులులు అయితే మరణించడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 2022లో మన తెలంగాణ నుంచి అయితే ఒక్క పెద్ద పులి కూడా చనిపోలేదని చెప్పేసి ఈ నివేదిక అయితే చెప్తుంది. సో ఇప్పటి వరకు మధ్యప్రదేశ్లో అత్యధికంగా 270 పులులు, మహారాష్ట్రలో 184, కర్ణాటకలో 150, ఉత్తరాఖండ్లో 98. సో ఈ విధంగా అయితే మనకు పులులు చనిపోయినట్లుగా ఇక్కడ ఈ రికార్డు అంటే మనకి ఏదైతే ఈ అధ్యయనం అయితే వెల్లడిస్తుంది. సో ఇవన్నీ ఈ ఫిగర్స్ అన్ని గుర్తుంచుకోండి, ఈ నేమ్స్ కూడా గుర్తుంచుకోండి. మనకు ప్రీవియస్లో దాని మీద క్వశ్చన్ అడిగాడు, అంటే రీసెంట్గా ఎస్ఐ ప్రిలిమ్స్కి సంబంధించిన దాంట్లో దాని మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానానికి అదాని అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. 3వ స్థానంలో బెజోస్ అని చెప్పేసి ఇచ్చారు. బ్లూంబర్గ్ సంపన్నుల జాబితా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బ్లూంబర్గ్ సంపన్నుల జాబితా ప్రకారం మనకు ప్రపంచ కుబేరుల్లో అదాని గ్రూప్ అధిపతి అయినటువంటి గౌతమ్ అదాని స్థానం 1 తగ్గి 4వ స్థానానికి చేరినట్టు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అయిన సంపద విలువ $683 బిలియన్ మేరకు తగ్గడమే దీనికి కారణం అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడ బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనేటువంటి పర్సన్, అదేవిధంగా ఎలాన్ మాస్క్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అదేవిధంగా జోఫ్ బెజోస్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో, అండ్ గౌతమ్ అదాని వచ్చేసి 4th ప్లేస్లో, 5th ప్లేస్లో బిల్ గేట్స్ అయితే ఉండడం జరిగింది. ఇది మనకు ఏ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటే బ్లూంబర్గ్ సంపన్నుల జాబితా అన్నమాట. సో దీనిలో మనకు గౌతమ్ అదానికి 4th ప్లేస్ అయితే రావడం జరిగింది. సో ఈ ప్లేస్ గుర్తుంచుకోండి, ఫస్ట్ ప్లేస్, అదేవిధంగా ఇచ్చినటువంటి సంస్థ కూడా కరెంట్ అఫేర్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే వాస్తుశిల్పి పద్మభూషణ్ బివి దోషి కన్నుమూత అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఆధునిక భారతదేశంలోనే అగ్రశ్రేణి వాస్తుశిల్పిగా పేరు పొందినటువంటి బాలకృష్ణ విఠల్ దాస్ దోషి సో మంగళవారం చనిపోతూ మనకు వార్తల్లో అయితే నిలవడం జరిగింది. సో ఇతనికి సంబంధించి ఇక్కడ మనకు 2 ప్రముఖ అవార్డ్స్ కూడా ఇతనైతే సాధించడం జరిగింది. 2018లో మనకు ప్రతిష్టాత్మక ఇది ప్రిట్జ్కర్ అవార్డు కావచ్చు, అదేవిధంగా 2020లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అదేవిధంగా 2022లో రాయల్ గోల్డ్ మెడల్ అవార్డు కూడా అందుకోవడం జరిగిందనమాట. సో ఇతను మనకు గుజరాత్ సంబంధించిన పర్సన్. 1927లో పూణేలో జన్మించారు. సో ప్రజెంట్ అయితే గుజరాత్ వాసి కింద అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇతనికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రముఖ వాస్తు శిల్పి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో రీసెంట్గా నిన్న చనిపోయినటువంటి వ్యక్తి. సో మనకు ఎట్లా అడుగుతుంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి ఎవరు, సో ఇతని పేరు మీద అడుగుతారు. వివి దోషి ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, లేకుంటే మరణించినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ విషయం అయితే 2021లో 29% పెరిగినటువంటి ఆహార భద్రత అంటూ చూడవచ్చు. ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ
నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఆసియాలో పెరుగుతున్నటువంటి జనాభా కావచ్చు, పేదరికం, అధిక ధరలు, సో తినడానికి చాలినంత లేకపోవడంతో తదితర కారణాలతో ఆహార భద్రత భారీగా పెరిగిందని చెప్పేసి ఇక్కడ మనకు ఐరాసకు చెందినటువంటి ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక అయితే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2021లో ఆహార భద్రత 29% పెరిగినట్లు ఇక్కడైతే పేర్కొన్నారు. అయితే ఇది మనకు 2014 21% ఉండేది. సో ప్రజెంట్ అయితే 29% పెరిగిందని చెప్పేసి ఇచ్చారు. దీనికి కోవిడ్-19 కావచ్చు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం తదితర కారణాల వల్ల సో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి నివేదిక అయితే చెప్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అభివృద్ధికి కేటాయింపులు ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ 2022-23 బడ్జెట్లో 77.4% నిధులు సంపద సృష్టిలో ఆదర్శం, రిజర్వ్ బ్యాంక్ వెల్లడి అంటూ ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో ఇదేంటంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఒక నివేదిక అయితే రీసెంట్గా దేశంలో అభివృద్ధి కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి లిస్ట్ని అయితే రిలీజ్ చేసింది. సో దానిలో మనకు తెలంగాణ 5వ స్థానంలో ఉంది. సో 2022-23 ఆర్థిక సంవత్సరంలో మనకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ మొదటి 4 స్థానాల్లో ఉండగా తెలంగాణ మనకు 5వ స్థానంలో ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఆర్బీఐ అయితే తన నివేదికలో వెల్లడించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే అభివృద్ధి కోసం ఖర్చు చేసినటువంటి నిధుల్లో తెలంగాణ 5th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో మనకు ఉత్తరప్రదేశ్ ఉన్నట్లుగా సో మనకు ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం అనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ విషయం అయితే మనకు వచ్చేస్తుంది బారోస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో త్వరలో స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించినటువంటి ఐఐటి మద్రాసు వీడియో కాల్ ద్వారా పరీక్షించినటువంటి కేంద్ర మంత్రులు పరీక్ష విజయవంతం అంటే చూడవచ్చు. సో గత 3 days బ్యాక్ కూడా మనం ఈ న్యూస్ అయితే చూస్తాం. అయితే నిన్న దీన్ని మన కేంద్ర మంత్రులు అయితే పరీక్షించడం జరిగింది. సో రీసెంట్గానే దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా మార్కెట్లోకి రాబోతున్నట్లు ఇక్కడ మనం అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు మన స్వదేశీయంగా తయారు చేసినటువంటి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఐఐటి మద్రాస్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే దీన్ని తయారు చేయడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.